शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। చిదగ్నికుండ సంభూత. కాబట్టి నిన్న ఆ అమ్మ ఒక బ్రహ్మాండ స్వరూపము బ్రహ్మాండంగా ఆవిర్భవించింది. అది ఎవరికి వారు మీ మనసుల్లో ప్రతిష్ఠించుకోండి. ఎలా భావన చేయాలని కష్టపడక్కర్లేదు. మీకు నచ్చిన రూపాన్ని భావన చేయవచ్చు. అంతేగాని బ్రహ్మాండం అంటే ఎలా భావన చెయ్యాలి అన్న చింత అక్కర్లేదు. శ్రీచక్రం ఉత్పన్నమై అందులోంచి త్రిమూర్త్యాత్మకమై దివ్య సుందరతరమైన అవయవ శోభతో సహస్ర సంఖ్యాకమగు ఉద్యత్ సూర్య సమప్రభలతో పరమేశ్వరి ఆమె. దేవతలు తమ యొక్క అలసతను, అజ్ఞానాన్ని, శరీర మమకారమును, చెప్పుకున్నట్టుగా నిన్న అహంకారం, నేను అన్న అహంకారం, అవన్నీ కూడా శరీర మమకారం, ఈ దేహం నాది, దాన్ని సుందరంగా ఉంచుకోవాలి, అందంగా తయారు ఎన్నండి నేనుతోటే ఈ శరీరంది కూడా వస్తుంది. నేను ఫలానా అనుకున్నప్పుడల్లా ఈ దేహమే, వేరేది ఏమీ లేదు అసలు. చిదగ్ని కుండమున ఆహుతి చేసినట్ల మానవులు కూడా తమ అజ్ఞానాన్ని, శరీర మమకారాన్ని, ఇంద్రియ లాలసతను జ్ఞానాగ్ని యందు భస్మం చేయగలిగిన వారి యందును ప్రజ్ఞాన ఘన స్వరూపిణియకు పరమేశ్వరి ఆవిర్భవిస్తుంది. ఏం సందేహం లేదు. మీలో లేసమాత్రమైనా సరే ఆ నేను అన్న భావన, అంటే మీరు అనొచ్చు ఏమంటే కొంతైనా స్వార్థం లేకుండా ఎలా అని. దేనికి ఆ స్వార్థం? ఏది మనది? సర్వము ఆవిడదే అని తెలిసిన తర్వాత కూడా ఇంట్లో అన్ని నీవే అండి. ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ అన్ని ట్యాగులు పెట్టుకుంటారు, ఇది నాది ఇది నాది అని. నలుగురు ఉన్నారు అనుకోండి, ఇది నాది అని ఎవరికి వాళ్ళు ట్యాగ్ పెడతారు? అక్కడ పెట్టరు కదా. ఎందుకంటే మీ అందరిది ఆ ఇల్లు అన్న. కాబట్టి అన్ని వస్తువులు అందరూ చక్కగా స్వతంత్రంగా వాడుకోవచ్చు. అలా ఒక గృహం వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. అక్కడ యజమాని అనండి, ఇంకోళ్ళనండి, సంపాదించే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. రకరకాలుగా ఉంటుంది గృహ వ్యవస్థ. కానీ ఎక్కడ ట్యాగులు ఉండవు. ట్యాగులు ఉంటే అది గృహం ఎలా అవుతుందంటే అసలు అక్కడ ప్రశాంతత అనేది ఉంటుందా? ఇది నా వస్తువు, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, వాడడానికి వీల్లేదు అంటే. అవన్నీ కూడా మీకు తెలిసిందే. గృహాలలో కనుక ఇలాంటి ఒక అభిప్రాయాలతో ఉంటే అవతల వాడుకున్నా లేకపోయినా నీకు ఉన్నా కూడా ఆ అభిప్రాయం నిన్ను ఎంతటి చిరాకనండి, కోపం అనండి, ద్వేషం అనండి, ఎన్నో రకాలు వస్తాయి. ఎప్పుడైతే ఆ భావన లేకుండా మనం అంటాం ఓపెన్ హార్ట్ అలా ఉందనుకోండి, ఏ బాధ లేదు. అలాగే అలానే ఇప్పుడు పక్కింట్లోంచి ఏదో వాడేసుకోండి, లేకపోతే గవర్నమెంట్ బయట అని చెప్పటం జరగటం లేదు. అంటే అక్కడ వారి వస్తువైనా నీవు దాని అందు ఉపేక్షాభావం చూపించుకో. నీవన్నీ దానము చేయమని చెప్పటం లేదు. ఆ బుద్ధి నీలో ఉండరాదు. ఇది నాది, నాది మాత్రమే. అంటే సమయ సందర్భాలను బట్టి నీ యొక్క వస్తువులని ఎలా అయితే ఇతరులకు ఇస్తూ ఉంటావో, పక్క వాళ్ళకని, స్నేహితులకి అలా ఇస్తావు కదా. ఆ, అంటే ఇక్కడ దీన్ని ఇదేం పెద్ద కష్టమైనది కూడా కాదు. నీ మనసులోని భావనే ముఖ్యం. నీ మనసులో భావన ముఖ్యం. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అదండి అక్కడ కర్తవ్యం. కాబట్టి ఆ డబ్బుని రక్షించవలసిందే, లెక్కలేసేవాడు వేయరు. అంతేగాని అయ్యో ఎవరో కష్టంలో ఉన్నారని బ్యాంకులో డబ్బు తీసుకెళ్ళి ఇస్తూ ఊరుకుంటారండి? అధర్మం చెయ్యరు. ధర్మంగా హాయిగా డబ్బు ఇవ్వు. అంతేగాని బ్యాంకులో పని చేస్తే అలా చేస్తే అది తప్పు. కాబట్టి ఈ సూక్ష్మం అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ధర్మంగా ఉండు, నీకెందుకు? ఎందుకంటే
అధర్మం సొమ్మైన ప్రజల సొమ్ముని గుడికి వాడిన ఆ పరమాత్మ అతన్ని శిక్షించాడా లేదా? కాబట్టి అది ఎప్పుడు జ్ఞప్తిగా ఉంచు. అధర్మందే కాబట్టి పక్క వాళ్ళదే కదా అని పక్కింటి చెట్టు పూలు కోసి పెడతారు చూసారా, ఇది అలాంటి. ఎందుకండి? నీకు చేతనైతే కొని పెట్టు, లేదా ఓ చెట్టు పెట్టుకో, లేదా మాట్లాడుకుని నమస్కారం. అంతేగాని పొద్దున్నే లేచేసి పక్కింటి పూలన్నీ తీసుకెళ్ళి నేను దేవుడికే కదండి పెట్టేది అంటే వాళ్ళు పెట్టుకోరా? వాళ్ళ సంగతి వాళ్ళ ఇష్టం. మరి ఆయన్ని శిక్షించలేదు ఆయన. ప్రజల సొమ్ము వాడితే ఇది అంతే మరి. పక్కవాడి సొమ్ము నువ్వెలా వాడతావు? కాబట్టి శ్రద్ధాభక్తులు, మనసు నిర్మలత్వం, ధర్మం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం. నీ మాట ధర్మంగా ఉందా? నీ యొక్క వ్యవహారం అంటే నీ ప్రవర్తన ఇతరుల పట్ల కావచ్చు, నీ పట్ల కావచ్చు, ధర్మంగా ఉన్నదా? అందుకే మనస వాచ కర్మ. మనసులో ధర్మం ఉందనుకోండి, నిర్మలత్వం ఉంది, ఏ భావం లేదు, అహంకారం అనేది ఫస్ట్ లేదు, నేను ఫలానా ఈ భావం లేదు, నేను అందంగా ఉన్న అన్నది కూడా అహంకారం. ఏ భావన ఉన్నా అది నేనుతో ఉన్నది. అది సమర్పణ చేస్తే తప్ప అమ్మాయి యొక్క సరే పోనీయండి, అవన్నీ సమర్పణ టైం పడుతుంది కాబట్టి కలికాలంలో చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. ముందు శుభ్రంగా అమ్మని భావన చేయరా. నీకు నచ్చినవి ఎన్నో ఫోటోలు ఉన్నాయి. ఇక ఇప్పుడు సెల్ ఫోన్లలో కూడా ఉన్నాయి, నీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక రూప ధ్యానం చేసుకో. ఏమండి ఆ రూపం కష్టం అండి, నామని చెప్పరా అయితే. నీలో ఉన్న ఈ యొక్క ఏవైతే అక్కర్లేని ఉన్నాయో, నీ దుఃఖానికి కారణమవుతున్నాయో అవన్నిటిని ఆవిడే తీసేస్తుంది సహజంగా. నువ్వు చెయ్యి. అయితే యమ నియమాలు అన్నట్టు దీక్ష నియమాలు మటుకు, అంటే బాహ్య ప్రపంచంలో అయినా మీరు ఒక అమ్మవారినో అయ్యవారినో పూజ చేస్తున్నారన్నా కొన్ని నియమనిష్టలు ఉండవలసిందే. శుచి శుభ్రత, ఆ యొక్క శ్రద్ధాభక్తులతో ఆ స్తోత్ర పారాయణ, ఏదైనా కోరిక ఉన్నప్పుడు కొన్ని నియమాలు పెట్టుకోవటం. ఏకాదశి వలస రావాలంటే మరి ఏకాదశి ఉపవాస నియమాలు పెట్టుకోవాలి కదా. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు వేస్తూనే ఉంటారండి, వండిన పదార్థం తప్ప ఏదైనా తినచ్చు అన్నారండి అని వేస్తుంటే అది ఉపవాసం అవుతుంది. కాబట్టి ఇలా రకరకాల. కాబట్టి ఎక్కడైనా సరే నియమనిష్టలు ఉన్నప్పుడే వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. ముఖ్యంగా ఈ నేను భావన అనేది. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ కూడా, ఒరేయ్ ఏదైనా కోరికతో అయినా సరే నన్ను పట్టుకోరా, నీకెందుకు, నీ మనసుని శుద్ధం చేసే పని నాదని. నువ్వు పట్టుకో, ఫస్ట్ నీకు పట్టుకోవడం తెలియాలి, ఆ తర్వాత. చిన్నపిల్లవాడు కూడా ఆధారం దొరికితే పట్టుకుని లేవడానికి ట్రై చేస్తాడు, ముందు లేస్తాడు. మన ఆసరా ఇస్తే రెండు చేతులకు ఇవ్వాలి మొదట, అప్పుడు వాడు లేవడానికి ప్రయత్నం చేస్తాడు, వాడి కాళ్ళు కట్టుకొని. అంతేగాని 5 నెలలు నడిపించకూడదు. వాడి కాళ్ళల్లో బలం వచ్చి వాడు ప్రయత్నం చేస్తే అప్పుడు సహాయం చేయాలి. ఆ తర్వాత అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఎలాగైతే వాడికి ఈ ఎక్స్టర్నల్ అంతా ఉపయోగపడుతుందో పరమాత్మ కూడా అంతే. ముందు నీ ప్రయత్నం అత్యంత ఆవశ్యకం. నీలో కొంతైనా ఆ యొక్క తపన ఉండాలి. ఉంటే మిగతాది ఆయన చూసుకో. నువ్వు చెయ్యలేనిది వాళ్ళు చేస్తారు. మనం ముగ్గురు విడి కాదండి, ఒట్టిగా పట్టుకోవడానికి అన్నట్టుగా. ఇప్పుడు 33 కోట్ల దేవతలను ఇంతమందిని ఇచ్చినట్టుగానే పరమాత్మ అన్నాడు, ఒరే ముగ్గురిని నీకు ప్రసాదిస్తున్నారా. పరమాత్మ, రూపరహితమైన పరమాత్మ ఉన్నది అదే. వాళ్ళల్లోంచి వచ్చిన వాళ్ళే ఈ దేవతలు గాని గురువులు గాని. వీళ్ళు ముగ్గురు అభిన్నులు, నీ ఇష్టం. ఆయన ఏమి ఫోర్స్ చేయలే. నువ్వు ఎవరిని పట్టుకున్నా సరే ఇలా పట్టుకో. నీ మనస్సులో ఏ మాత్రం కూడా వారి యందు అభేద దృష్టి ఉండకూడదు, వారి యందు నిరసన భావం ఉండకూడదు. ఒకరిని చులకం చేసినట్టుగా నువ్వు పరమాత్మని గాని, దేవతల్ని గాని, గురువుని గాని, నీ గురువు కాకపోయినా నువ్వు నిరసించకు, వారిని దూషించకు. అందుకే చెప్పేది, నువ్వు ఉపాసించే దైవమే గొప్పది అని భావన చేయటంలో దోషం లేదు. అలానే ఇంకో దేవుడిని అంటే కించపరచటం కానీ, ఎబ్బే అండి అంటం కానీ నువ్వెంత. కాబట్టి ఇంకా వాడు సృష్టి చివరి వరకు ఉన్నారు. నువ్వు
అందుకని ఇక్కడ ఆ యొక్క నేను భావనను ఎవరైతే సమర్పిస్తారో, ఆహుతి చేసుకుంటారో, వారికి కూడా అమ్మ ఇది. ప్రపంచం నందలి విషయాలు అనేకం. వీనిని బుద్ధికి నివేదించడమే అంటే అందిస్తాయి. బుద్ధి కదా, ఎవరి బుద్ధి అది గ్రహిస్తుంది. అందరూ ఒకేలాగా గ్రహించరు అన్ని విషయాలు. ఒక్కొక్కడు ఎవడి బుద్ధి ఎలా ఉందో అలా, పుర్రెకో బుద్ధి జీవకో ఆ విధంగా గ్రహిస్తుంది. ఇవన్నీ జడాలే. జడాలు అంటే కదలనివి. వాటికి అసలు నిజంగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. వర్షం పడుతుందండి, మీకేమిటి? మీరు ఇంట్లో ఉన్నారు, హాయిగా లేరు. ఓ చెట్టు మొలిచింది, మీకేం బాధ? అక్కడ ఓ రాయి ఉంది, మీకేం బాధ? ఏదో నలుగురికి అడ్డంగా ఉంది అది అది అన్నప్పుడు పోయి జరపాలి. ఇది ఒక మంచి లక్షణం. లేదనుకోండి, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. కాబట్టి అనేకం ఉంటాయి, వాటికి ఏమీ లేదు. ఆ రాయి ఉంది, ఆ రాయి ఉంది. ఒకడు అంటాడు, అబ్బో ఈ రాయి ఎంత బాగుంది, అందంగా ఉంది, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా అంటాడు. అంటే వాడి బుద్ధికి అలా తోచింది. ఇంకోటి చెయ్యి ఎండా పిచ్చరాళ్ళని అవుతుంది. అందరికి ఒకే రకంగా ఉంటుంది. అది ఒక విషయం అయింది. అదే సత్యనారాయణ స్వామి కథలో లాగా పిల్లలు ఒక రాయిని పెట్టి ఆయనే స్వామిని పూజ చేశారు. వాటి భావన అలా ఉంది. రాజుగారు ఏమన్నాడు, పిల్లలది ఓ రాయి పెట్టారు, దాంట్లో ఏముందని. కానీ పిల్లల యొక్క భావనకి అక్కడ స్వామి వచ్చాడు కాబట్టి రాజును శిక్షించు. చూసారా? కాబట్టి ఎవరి భావన వారిది. నువ్వు మంచి భావనతోనే ఉండు, మంచి భావనతోనే వ్యవహరించు, మంచి భావనతోనే మాట్లాడు. ఏదైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ఉద్యోగం చేసినా సరే. కాబట్టి ఆ మంచి భావనే ధర్మం. ధర్మం నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది. ఎందుకంటే ధర్మం వేరు, పరమాత్మ వేరు కాదు. ఆ రెండు ఒకటే. మనం బోధ చేస్తున్నప్పుడు రకరకాలుగా, మీరు ఒక మనిషిని గుర్తులు ఆనవాళ్లు చెప్పాలి అన్నప్పుడు రకరకాలుగా చెప్తూ, ఇది అంతే. ఆ పరమాత్మ యొక్క గొప్పతనం చెప్పడానికి ఆ యొక్క విశేషణాలు అవన్నీ. అవి వేరు, ఆయన వేరు ఎలా అవుతారు? ఒకరి గురించి మీరు ఫలానా అలా ఉంటుంది, తెల్లగా పొడుగ్గా లావుగా, ఇలాంటి విశేషణాలు అన్ని వాడివేగా. వీటిని అంటే విషయాలని విషయగ్రహణ దక్షముగా చేయుట మానవాతీత కార్యము. విషయమును శబ్ద స్పర్శ రూప రసగంధ విభాగమున బుద్ధి ఇంద్రియమునకు అవగాహనమగు రీతిని ఉనర్చి ఆయా ఇంద్రియముల ద్వారా బుద్ధికి నివేదింపజేయగల పారమేశ్వర శక్తి చిదగ్ని. ఒక ఇంద్రియ చిదగ్ని రెండవ ఇంద్రియ విషయ గ్రహణమునకు ఉపకరింపదు. ఎందుకంటే మీరు కళ్ళతో చూడగలుగుతారు, వినగలుగుతారా? అంటే దేనికి అది నియమించబడిందో అది అంతే, దానికే ఉపయోగపడుతుంది. వేరే దానికి ఎలా ఉపయోగపడుతుందండి? గాలికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏసీ లాగా ఎలా పనిచేస్తుంది? అంటే ఆ వస్తువు దానికోసమే నిర్దేశించబడినది కాబట్టి అది అదే పని చేయగలుగుతుంది. కాబట్టి మీ బుద్ధి దేనికి మీరు వినియోగిస్తారో ఆ విధంగానే మీరు ఫలితం పొందుతారు. విను శక్తి చూడజాలదు, చూచు శక్తి వినజాలదు. ఏ ఇంద్రియ విషయమునకు ఆ చిదగ్ని వేరుగా ఉంటుంది. వ్యక్తి ఎందలి ఆ చిదగ్ని సమిష్టి శక్తియే కుండలి. ఇక్కడ చిదగ్ని అంటే అర్థం ఏంటి? మీరు ఆ భావనలే చిదగ్ని అంటున్నారు. మీ భావనే ఒక విషయం పట్ల అనండి, ఒక మనిషి పట్ల, ఏదైనా ప్రాపంచిక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. మీ భావన ఒక చెట్టు ఒకటి అందంగా కనిపించవచ్చు, యూస్ఫుల్ గా ఉండొచ్చు, ఇంకోలాగా. వాడు ఆ చెట్టు వేస్ట్ అండి, ఎందుకు ఆ చెట్లు ఊరికే చెత్త, ఇంటి నిండా వాటిని ఇచ్చేయాలి, బోళ్ళంత చాకిరి అనుకోవచ్చు. కాబట్టి ఒకటే, అందరికీ ఒకే విధంగా వాడి బుద్ధి అందరి బుద్ధులు ఒక రకంగా ఉండదు. సహజముగా ప్రపంచమున భోజ్య పదార్థాలన్నీ భోక్తయగు జీవికి విజాతీయములగుట సర్వజన విదితం. ఆహార పదార్థములందరి తత్వములు భోక్త యొక్క తత్వమునకు భిన్నము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు. ఇది తింటే కడుపు నొప్పి వస్తుంది, అది తింటే ఇదని రకరకాల అభిప్రాయాలండి. అందరూ ఒకే రకంగా ఆ విషయాన్ని అంటే
మీరు తినేది అనుకో, ఒకరికి శుభ్రంగా పట్టించగలరు, ఇంకోళ్ళు అంత తినలేరు. భీముడు తిన్నంతగా వేరే వాళ్ళు అర్జునుడు వాళ్ళు తినగలరా? తినలేరు. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళే, వాడికి ఏం చేయదు మరి. అదే సరే భీముడు తింటున్నాడు కదా అని పోటీకి వీళ్ళు తింటే అది సరే. భుజించబడియడి ఆ ఆహార తత్వములు భోక్తయందు సంక్రమించుట అనేది మీరు అంటే ఆ తిన్నది వాడు వ్యక్తీకరిస్తున్నాడు. అబ్బో ఇది తింటే నాకు ఇలా వచ్చింది, అది తింటే అది. అందుకని ఒక యమనియమాలు పెట్టుకున్నప్పుడు నిషిద్ధ ఆహారాన్ని భుజించకూడదు, శుచి శుభ్రతతో కూడిన ఆహారం ఎక్కడంటే అక్కడ తినకూడదు. ఒక దీక్షలో ఉన్నారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ తినడం అనేది మీరు మానేస్తారు కదా. ఒక నియమనిష్టంగా ఇంట్లో వండుకుని తింటాం ఏదో అలా చేస్తాం. ఆహారం వల్ల నీ యొక్క బుద్ధి కూడా మారుతుందని కృష్ణ పరమాత్మ చాలా హితమైన మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. డాక్టర్లను అడిగితే వాళ్ళు అదే చెప్తారు, అన్ని తినకండి, ఇది తినకండి, అది తినకండి, ఇంతే తినండి, ఈ పరిమాణం, తర్వాత కొలతలు వచ్చాయి, ఇలా రకరకాల. అదే ముందరి నుంచే నువ్వు హితంగా మితంగా తిన్నావు అనుకోండి, రావని నేనేం చెప్పట్లేదు, రావచ్చుగాక నీ కర్మ విశేషమున. సో వాటి భయపడవలసిన ఆవశ్యకత లేదు. భుజింపబడిన విజాతీయ ఆహారము భోక్త యొక్క తత్వం నందు లీనమై తాదాత్మ్యత ఊహాతీత విషయము కాదు. కొందరు స్వీట్లు అనండి ఆహా అని తింటారు, ఆనందిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. వాడు ఆ లోపలికి నవ్వులుతూ లోపలికి మింగినప్పుడు కదా, మింగుతూ ఉన్నప్పుడు వాడికి ఆ రసాస్వాదన నోట్లోనే పెట్టుకుంటాడండి, పెట్టుకోడు కదా. ఇష్టమైన వస్తువు మింగుతాడు. ఎంత తృప్తిగా ఉందో ఇవాళ నాకు ఇష్టమైనవన్నీ తిన్నానంట. తిన్నాక అంటాడు, తినకముందు ఎలా అంటాడండి? అబ్బా నాకు ఇష్టమైన వస్తువు ఉందని అది పాప వాడికి తెలియక నోట్లో పెట్టుకో, అది పాడైంది అనుకోండి, అప్పుడు బట్టి రకరకాల. వాడు తిన్న తర్వాతే వాడు తృప్తిగా ఫీల్, పొందిన తర్వాత మీకు తృప్తి. అమ్మని భావిస్తే తృప్తి, కానీ భావించిన తర్వాత ముందర ఎలా తృప్తి వస్తుందండి? లోపల అమ్మవారు లేకుండా నా మనసులో అమ్మవారు ఉందండి అంటే ఏమిటి ఉంది అక్కడ? ఉంది అని నువ్వు అన్నంత మాత్రాన పర్వాలేదు, పోనీ అలాగన్నా అనుకోరా, ఉంది ఉంది అను, ఉండిపోతుంది ఆవిడ. యద్భావం తద్భవతి కదా. కాబట్టి భోక్తయందు భోజ్యమునందు ఒక శక్తి ఉన్నది. కాబట్టి బ్రహ్మాండమున గల అనంత చిదగ్ని సముదాయమే చిదగ్ని కుండము. ఈ చిదగ్ని శక్తుల సమిష్టి రూపమున చిదగ్ని కుండం నుండి ప్రభవించినది గాన పరమేశ్వర చిదగ్ని కుండ సంభూత. అందరి మనసుల్లో ఉంది కదండి, అందరి మనసులో ఉన్న ఆవిడే. విడివిడిగా నువ్వు నేను అలా అందరూ చేసిన ఆవిడ రూపం ఏమి డివైడ్ అవ్వలేదు. చెప్పుకున్నట్టుగా బ్రహ్మం ఎప్పుడు డివైడ్ అవ్వలేదు, అందరిలోనూ పూర్ణంగానే ఉంది, ఎవరిలో సగసగం లేదు. అదేదో మనకి అష్టాదశ పీఠాలు, ఆ పీఠాల్లో అమ్మది ఒక దగ్గర ఇది ఒక దగ్గర అది చెప్పినట్టుగా చెప్పినంత మాత్రాన అక్కడ శక్తి లేదని అంటారా? దానికి లేదు. ఆవిడ చెయ్యింది కాబట్టి ఇక్కడ కేవలం చేతితో అంటే చేతితో ఆశీర్వదిస్తుందంటే కాలుతో తంతుంది ఆవిడ, తన్నదిగా కాలుతో కూడా ఆశీర్వాదమే ఇస్తుంది ఆవిడ. ఎందుకంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గరే అది శక్తి పీఠంగా ఇది చేశారు. నీ ఒక లీలలు వాళ్ళు ఎలా ఖండిస్తారండి? అది ఒక కథ లీలగా చేశారు కాబట్టి మనకి చెప్పారు. చక్కగా భావన చేయొచ్చు. ఆ యొక్క క్షేత్రంలో ఆయన ఒక నిమిషం విశ్రాంతి తీసుకున్నాడని అక్కడ ఉంది కాబట్టి అది ఒక క్షేత్రంగా భాసిల్లింది. నిదాన్ని కథగా ఏమన్నారు, ఇక్కడ చేయబడింది, అక్కడ అది పడింది, ఇది పడింది అన్నారు. దాంట్లో దాన్ని ఈకి పీకకుండా ఉంటే భక్తి భావం ఉంటుంది, ఆ శక్తి నీకు చక్కగా వినియోగపడుతుంది. నమస్కారం చేసావు కదా భక్తి శ్రద్ధలతో నమస్కారం, అంతేగాని చెయ్యి భావన చేసి చేతికి నమస్కారం చేశారంటే అక్కడ చేయలేదు. అక్కడ మూర్తినే ప్రతిష్ఠించారు, మూర్తిగా నమస్కారం చేసావు, అమ్మానే అన్నావు. అంతేగాని ఇది ఇక్కడ అమ్మ చెయ్యి అని చెప్పి అమ్మ చెయ్యి అని కేవలం చేతికి నమస్కారం చేశారా? చేయలేదుగా. ఇక్కడ ఆ విధంగా ఆ అమ్మ యొక్క ఇది జరిగింది. మీ భావన వల్లనే యద్భావం తద్భవతి లాగా ఆ పరమానందాన్ని అనుభవంతో ఆనందాన్ని పొందవచ్చు.
అనుభవం లేనిది ఎవ్వరు ఏమీ చెప్పలేరు. అంటే ఘంటాపథంగా టాటా అంటారు, అంటే వాచా వేదాంతం అవుతుంది. కేవలం మాటలే, అనుభవం లేదు కదండి. ఏమో అది బాగుంటుంది అంటారు ఆ స్వీట్, ఇంకా తినలేదు, తిని చూడాలంటారు. ఏమిటో ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుందిట, చూసిన వాళ్ళు చెప్పారు, నేను ఇంకా చూడలేదంట. అదే చూసినట్టు అబ్బో అసలు చెప్పక్కర్లేదండి, అది చూస్తే గాని మనం ఇది చెప్పలేము. చెప్పినంత మాత్రాన కుదరదండి, మీరు చూడాల్సిందే, మీరు తినవలసిందే, మీరు ఇలా. చూసారా, అనుభవంతో ఉన్నప్పుడు ఆ తాదాత్మ్యత కలుగుతుంది. అనుభవం లేనప్పుడు ఏం కలుగుతుందండి? కలగదు. ఏదోలే వాళ్ళు చెప్పాడు, వాడు అలాగా అన్ని చెప్తారులేండి, వదిలేసేయండి. ఉమ్. ఇలా ఎవరి భావనలు వాళ్ళవి, బుద్ధి. కానీ ఉమ్. మీ యొక్క ఆహారం మీరు స్వీకరించేది, అందుకే సాత్విక ఆహారమే స్వీకరించాలని పదే పదే చెప్తాను. ఎవరికి? ఇలా ఏదన్నా పొందాలి అనుకుంది, అమ్మని ఆవిర్భవింపజేసుకోవాలన్నా, మరి మీరు కారాలు తింటే లోపల నుంచి రజోగుణం పుట్టి ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుందండి అక్కడ? భావనకి సమయం ఏది? మంట పుట్టి మళ్ళీ ఏదో చేసి అది తగ్గే వరకు. అతిగా తిన్నారు, భుక్తాయాసం వచ్చింది, నానా గోల, నిద్రపోతారు, ఇంకా భావన ఎక్కడుందండి? నామస్మరణ ఎక్కడ జరుగుతోంది? కాబట్టి ఏదైనా సరే చక్కగా నీకు ఎంత కావాలో, అంటే అతిగా కాదు, మితముగా, నీకు చేటు చెయ్యని విధముగా తిన్నారనుకో, హాయిగా ఉంటుంది, ఆనందిస్తావు. అంటే శుభ్రంగా శరీరానికి కావాల్సిన ఆహారాన్ని అందించావు కాబట్టి శరీరం నోరు మూసుకుని ఉంటుంది. ఆ తర్వాత నీ యొక్క ఈ హాయిగా ఉపాసనను కూడా నువ్వు చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు, ఉపాసనే కాదు, బాహ్యమైన ప్రపంచంలో కూడా అతిగా తిన్నవాడు ఇంకెక్కడికి వెళ్తాడండి? వాడు ఇంకా అందుకని ఆఫీసులో మామూలుగా జోక్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు, ఈ ఆఫీస్కి వెళ్ళి నిద్రపోతాలని జోక్స్ కూడా ఉంటాయి. ఇంట్లో అంటారు అనకూడదు అనండి, ఎందుకు వచ్చింది, ఆఫీసులో ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ నిద్రపోవచ్చు అంటే. ఇలా రకరకాల. కాబట్టి నువ్వు ధర్మంగా ఉన్నావు అనుకోండి, ఎక్కడైనా ఆనందాన్ని పొందగలవు. ఈ విధంగా ఆ అమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. ఇక అమ్మ ఏమిటి చెయ్యాలి, ఆ తర్వాత ఆవిడ ఏమిటి, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. దీనికి అంతటికి అంటే మనం ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ముందు ఆవిడ రూపం ఏమిటో తెలియాలి కదా, అందుకని చెప్పారు. ఆవిడ ఎంత గొప్పదో చెప్పారు, ఎలా వచ్చిందో చెప్పారు. ఒక మనిషి ఉన్నారనుకోండి, ఎక్కడి నుంచి మొదలెడతారు? రమణ మహర్షి. ఏమిటి అని వాడు, ఆయన ఆయనది ఆటోబయోగ్రఫీ చూడాలనుకోండి, ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏమిటి, ఆ పుట్టిన సమయంలో ఏమిటి జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనకి వర్ణన చేస్తారు లభిస్తే. శంకర్ల గురించి ఇప్పటికీ వాదించుకుంటూ ఉంటారు ఇప్పుడు అప్పుడు. ఏదైతే ఏమిటంటే అవన్నీ ఎందుకు, ఎప్పుడు పుడితే, ఆయన మహాత్ముడు, ఆయన నీకు అందించిన ఆ విజ్ఞానాన్ని పుచ్చుకో. అదంతా మానేసి ఇప్పుడు పుట్టలేదు, అప్పుడు పుట్టలేదు, ఇలా పుట్టాడు అని దాని సరే, ఎవరి బుద్ధి చెప్పాను కదా, బుద్ధి పలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. సమయాన్ని వృధా చేస్తే ఏం లాభమండి? ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు నీ సమయాన్ని ఎందుకంటే వృధా చేస్తావు, ఆయన ఎప్పుడు పుట్టాడు అని. అందుకే ఎప్పుడు కూడా వాడు చెడ్డవాడు, వీడు మంచివాడు, ఎందుకు నీకు అవన్నీ? చెడ్డవాడు, ఆ గుణాలు నువ్వు తీసుకోకు, వాడు మంచివాడు, అలా ఉండడానికి ప్రయత్నం చేయి, అది చాలు. దాని గురించిన అనవసరమైన సంభాషణలు అన్ని వ్యర్థమే కదండి. సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవటం? అంటే ఇక్కడ ఎందుకు వృధా చేయకూడదు అంటే, ఎందుకు వృధా కాలక్షేపాలు? నీకు అమ్మ తెలిసింది, అమ్మను పట్టుకో, ప్రార్థన చేస్తూనే ఉండు. ఎందుకు వీటి బదులు ఇది నయం కాదు? పరమాత్మ తెలియబడ్డాడు, చేయి, నామస్మరణ చేసి పరమాత్మని పొందు. నువ్వు కూడా పరమాత్మ అని చెప్పారు, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మను. కావాలి అంటే ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయి. గురువు ఉన్నాడు, గురువు దగ్గరికి వెళ్ళి కూర్చో, సేవ చేయి, ఆయన చెప్పే బోధలు విను, ఆచరణలో పెట్టు. నీ వ్యవహారం మానవని ఏం చెప్పడం లేదు. అందుకనే 300 ఎన్ని రోజులు పెట్టినా ఏది చేసినా మనకేమో తిథుల ప్రకారం ఎలా ఉన్నా, అందుకే కొన్ని రోజులు శూన్యమాసం అన్నారు. అట్లీస్ట్ వాడు ఆ టైంలో అయినా పరమాత్మను పట్టుకుంటాడని. అప్పుడు అందుకనే పెళ్లిళ్ళు అలాంటివన్నీ లేకుండా చూశారు. ఏకాదశి ఎందుకు వచ్చాయి, పండగలు ఎందుకు వచ్చాయి? కనీసం ఈ రోజైనా వాడు ఒప్పో నేను ఇది సంపాదించాలి, నాకు అది టైం లేదు పోకండి. ఫస్ట్ ఎగ్గొట్టే టైం భగవంతుడి దగ్గరదే కదండి. ఎక్కడ దగ్గొట్టాడు వాడు? గుడికి వెళ్ళటమో లేకపోతే పూజ చేయటమో మానేస్తాడు. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నా వీడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా
ఈవెన్ సినిమాకి వెళ్ళాలన్నా ఫస్ట్ పూజ మానేస్తాడు. పర్లేదు లేదు ఆయన ఏమంటాడు బాబా, ఆయన ఎందుకంటాడండి, ఆయన నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అదేదో వెళ్ళేటప్పుడు ఆ పరమాత్మ దండం ఆ సినిమా బాగుంటుందేమో, ఏ ఆపదలు లేకుండా వెళ్తావని అర్థం. అంతేగాని సినిమా బాగుంటుందని, చెత్త సినిమా ఎలా బాగుంటుందని నేను వెళ్ళనీయకుండా చూస్తాడు ఒకవేళ. ఇలా ఏదో ఇవి మామూలుగా చెప్తాను. కానీ ఎప్పుడైతే నీవు మనసా వాచ కర్మణ నీ యొక్క ఉపాసన ఉంటుందో, నువ్వు దేనికోసం అంటే ఏది ఆశించి చేసా అది పొంది తీరుతావు. బాహ్య విషయాల్లో నాకేమొద్దమ్మా నువ్వే కావాలి అంటే ఆవిడ పరమాత్మ వేరు కాబట్టి మీకు పరమాత్మని అంటే నువ్వు పరమాత్మగా మారుస్తుంది. సింపుల్ ఇది. పరమాత్మగా అంటే ఏదో మీరు సినిమాల్లో విష్ణుమూర్తి విశ్వరూపం చూసినట్టు అవుతారన్న కాదు. ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండటమే పరమ పరమమైన ఆత్మగా ఉన్నారు. ఇప్పుడు నేను అన్న పరిమితమైన ఆత్మకు లోబడి ఉన్నారు మీరు. అన్ని మీకు పరిమితికి లోబడ్డాయి. నాది, నేను, నా వాళ్ళు, నా డబ్బు, నా గోల, ఇవన్నీ పరిమితికి లోబడ్డాయి. అన్ని నశించేది. ఇందులో ఏది నశించింది లేదు, మీ శరీరంతో సహా. మీ బుద్ధి కూడా ఇప్పుడున్న బుద్ధి రెండో నిమిషం ఉంటుందని మీరు అనలేదు. కాబట్టి ఈ విధంగా రకరకాల అన్ని నశించేవి. ఎప్పుడైతే మీరు ఈ యొక్క నియమనిష్టాలండి ఇంకోటి అనండి అలా అమ్మవారిని కానివ్వండి పరమాత్మను గురువులను మీరు చేసినప్పుడు మీ యొక్క బుద్ధి అనంత తత్వాన్ని అనంత లక్షణాన్ని పొందుతుంది. ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు ఆనందంగా అంటే ఒక ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకో, మీరు పిలిచారు, ఇష్టమైన వాళ్ళని చూడగానే మనసు ఎలా ఉప్పొంగిందండి. అలా ఎవరిని చూసినా ఉప్పొంగాలి. అది అభేద స్థితి. సో ఈ విధంగా అంటే అమ్మ లక్షణం అని నేను చెప్పడం. అభేద స్థితి అనగానే మీరు ఎక్కడికి వెళ్ళారు. అమ్మ అలా ఉపేక్షించిందండి ఎవరన్నా, వీడు దుర్మార్గుడు అది ఇది అంటే రావణాసుడికి ఎందుకు ఇస్తారండి? రావణాసుడు దుష్టుడు అని తెలియదు, హిరణ్యకశిపుడు వీళ్ళందరికీ దేవతలు ఎందుకు ప్రత్యక్షమై ఇచ్చారు చెప్పండి? వాళ్ళు ఉపాసన చేశారు, వాడు దాన్ని వ్యతిరేకంగా వాడుకున్నాడు, అది వాడి కర్మ. వాడు మంచి బుద్ధి అంటే చేసినప్పుడు దీక్ష చేసినప్పుడు శ్రద్ధాభక్తులతో చేశాడు కాబట్టి దేవతలు ప్రత్యక్షమయ్యారు. వాడి బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి ఏం చేస్తారు? కాబట్టి చక్కగా నీవు గనక అలా దీక్షగా ఆ అమ్మని గనక చేసినప్పుడు ఆవిడ చేయాల్సింది ఆవిడ చేసింది. ఆవిడ చెప్పక్కర్లా ఇలా చెయ్యి అలా చెయ్యని మనం చెప్పవలసిన ఆవశ్యకత లేదు ఆవిడ. ఆవిడ చెప్పవలసిన వచ్చేస్తే ఇంకా ఆవిడ ఎందుకండి? అందుకని మీరు కోరుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు అమ్మ ఇది ఇవ్వాలి, ఇలా ఇవ్వు అలా ఇవ్వని అడగండి, బాగుంటది అలాగా. వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి అలా చేయండి అంటే వాళ్ళ కోపం రాదండి, నీకు అసలు ఏం వంట వచ్చని. నీకు వంటే రాదు, రాక కదండి, చేత కాకో రాకో కదా వంట వాళ్ళని పెట్టుకుంటారు. హోటల్కి ఎందుకు వెళ్తారండి? ఆ బిర్యానీలు మీరు చేయలేక. ఎంత చేసినా ఆ రుచి రాదండి అనే కదా వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాడిని నాన్న ఇదే చేస్తే అదేసావా ఇదేసావా అంటే బాగుండదు కదా. సమర్థత గల వాళ్ళని ప్రశ్నించడం ఏమిటండి? కాబట్టి హాయిగా ఉండాలి. వాళ్ళు వంట వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేస్తారు, మనకి ఎందుకండి? వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం, హాయిగా వాడు వండి పెడతారు, శుభ్రంగా తినండి. మీ అదృష్టం బాగుంటే బ్రహ్మాండంగా అవుతుంది, లేదంటే మరి ఏం చేస్తారు అంతే. కానీ అసలైతే హాయిగా ఉన్నారు కదా ఆనందంగా, లేకపోతే టెన్షన్, వీడు ఎలా వండుతాడో ఏమిటో అన్నారు అనుకోండి, తిన్నది ఎక్కడ మీరు ఆస్వాదించగలుగుతారు? కానీ చక్కగా అమ్మ సర్వసమర్థురాలు, సర్వము ఆవిడ ఇవ్వగలుగుతుంది. ఆవిడ్ని పట్టుకుంటే నేను అసలు ఆవిడని విడిగా ఏమీ అడగక్కర్లేదు. నా కష్టాలు తెలుసు, నా సుఖాలు తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎంత ఇవ్వాలో తెలుసు. సర్వసమర్థురాలు కాబట్టి. అందుకని మీరు ఎందుకండి లిస్టులు పెట్టడం అక్కడ? అయ్యో అమ్మ నిన్ను చెప్పడం మర్చిపోయాను, నాకు ఇది కూడా కావాలి అని. బాహ్యమైన తల్లికి అనుకోండి అన్ని చెప్పుకోవాలి, ఆవిడకి చెప్పక్కర్లా, ఆవిడ ఎక్కడో లేదు నీలోనే ఉంది కాబట్టి. దేవకార్య సముద్యత. కాబట్టి ఎందుకని ఆవిడ ఆవిర్భావం జరిగింది. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఊరకరా మహానుభావులు అందరూ మీరు ఏదో పనుండే వచ్చి ఉంటాడండి, ఎందుకు వస్తాడు? లేకపోతే అని లోపల మనసులోనో పక్క వాళ్ళతో అనుకోరు.
సరే ఇవ్వకపోతే ఏంటంటే మళ్ళీ దాన్ని ముందే చెప్పొస్తారు, ఏమంటే పిలవడానికి వస్తున్నాము లేకపోతే ఇంకో దానికి వస్తున్నాము, ఏదో అలా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి కారణం చెప్పబడుతుంది. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా. సా అంటే సంస్కృతంలో ఆమె అని అర్థం. సా ఆయనేమో యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతని కృష్ణ పరమాత్మ. ధర్మానికి ఎప్పుడైతే ఇదంతా నేను వస్తాను రా అని ఆయన ఉన్నమాట చెప్పు. ఆయన పరమాత్మగా చెప్పాడు, నేనే పరమాత్మని అన్నాడు. ఇక్కడ నువ్వు అమ్మవారిని పిలిచావు, ఫలానా కష్టం వచ్చింది నాకు అని చెప్పి నువ్వు పిలిచావు. అక్కడ ఆయనంతటా ఆయన వచ్చాడు. కాబట్టి ఎందుకు పిలిచారో తెలియాలి కదా. కాబట్టి దేవకార్యం కోసం వచ్చాడు. దేవతల శక్తికి మించిన కార్యములకు భండాసుర మహిషాసురాది దానవుల వలన కలిగిన బాధలు నివారించుటకు ఆవిర్భవించింది. ఆమె రూపము దాల్చింది. ఆమె దేవకార్య నిర్వహణార్థము పరమేశ్వరుడు ధరింపవలసి వచ్చిన రూప విశేషములే స్థూల ఉపాసన. ఆ రూపాలే కదండి మీరు భావిస్తున్నారు, వేరే కొత్తగా ఎక్కడికన్నా పట్టుకొచ్చారు. కొత్తగా పట్టుకొస్తే ఏం జరుగుతుందో ప్రపంచంలో చూస్తూనే ఉన్నారు. ఎందుకండి అలాంటివన్నీ లేనిపోయింది. కాబట్టి ఆయన వచ్చిన రూపాలని భావించుకోండి, చాలా అనవసరంగా కొత్త రూపాలు ఎందుకండి. చూడండి, రోజు అలవాటైన మామూలుగా ఏదో అన్నాడు, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫేస్ లో. అదే కాస్త మేకప్ దిట్టంగా దట్టంగా వేసుకుని వెళ్ళారనుకోండి, ఏమవుతుందండి అంటే మీ యొక్క సహజత్వానికి రోజు ఉండే కన్నా వేరేగా తయారయ్యారనుకోండి, ఇక దృష్టి అంతా ఎక్కడ ఉంటుందండి. మేకప్ కరిగిపోయిందేమో అవతల వాడికి దమ్ పుచ్చుకుని తిరగలేరు కదా పాపం. రకరకాలుగా ఉంటుంది. ఇంకా నిమిషానికి ఒకసారి చూసుకోవాలి, ఇటు కారిందా అటు కారిందా చుట్టూ ఉందా పువ్వులు వాడిపోయి అసలు ఎన్ని గోళలండి. అదే రోజులాగా హాయిగా సింపుల్ గా రెడీ అయిపోయారండి, ఎంత ఫ్రీగా ఉండొచ్చు కదా, ఎక్కడ ఏ గోళ ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉపాసించే దైవ రూపాలన్నీ కూడా ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినవే. కాబట్టి వాటిని ఆరాధించండి, కొత్త వాటిని ఎందుకండి అనవసరంగా లేనిపోనివి. అక్కర్లా కొత్త రూపాలు మీరు భావించక్కర్లా, ఇది చేయక్కర్. కాబట్టి స్థూల రూప ఉపాసన చేసే వారికి ఆరాధనకి అవి ఆలంబనం. దైత్యులు వరదాన గర్వమున దేవతల కన్నా బలాధిక్కులై సక్రమ లోకపాలన నిర్వహణకు ప్రతిబంధకులైనప్పుడు సాధు రక్షణార్థము దుర్జన శిక్షణార్థము ధర్మ సంస్థాపనార్థముగా పరమేశ్వరుడు తాత్కాలిక చిత్త రూపములను ఆవిర్భవించు. అవన్నీ కొంతకాలానికి పరిమితమైన, అవన్నీ ఇప్పుడు కూడా ఉంటే ఎంత కష్టం అండి మనకి. అమ్మవారు వచ్చి ఇంకా ఇప్పుడు తిరుగుతుంది అనుకోండి, మీకు ఎంత కష్టం. దాక్కుంటారు కదండి, ఊళ్ళో ఎంతసేపు ఉంటారండి, ప్రసాదాలు ఇచ్చే వరకు ఉంటారు, తర్వాత ఉంటారు. ఎంతసేపు కూర్చుంటారు, మహా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడితే కాస్త ఇది ఉండాలి. సరే, కొంతమంది భక్తులు అక్కడ ఏదో పని చేయడానికి ఉంటారు, కానీ ఉండిపోలేరు కదండి గుళ్ళోనే. అంటే వాళ్ళ బుద్ధి ఇలా వచ్చేస్తుంది. అసలు ఇక తాదాత్మ్యత పొందేవారు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి కాలంతో సంబంధం లేదు. అంటే మనసు లగ్నం అయినప్పుడు మీరు ఎక్కడున్నా మీకు ఏమీ అనిపించదు, మీ మనసు అక్కడ లగ్నమే. ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువసేపు ఉంటారండి, ఇష్టం లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఉండలేదు. ఇలా ఎక్కడో లేవు భావనలన్నీ మీలోనే. బాహ్యానికి చెప్తే తొందరగా అర్థమవుతుందని బాహ్యమైన ఉదాహరణ, లేదా బాహ్యమైనది ఎందుకండి. ఆవిడకి అనండి పరమాత్మకి నువ్వు బాహ్యానికి ఏమిటంటే నశించేదాన్ని నశించని దాంతో ఎలా చెప్తాము. ఎందుకంటే నువ్వు నశించేదాన్నే పట్టుకుని తాదాత్మ్యతతో పొందుతున్నావు కాబట్టి, ఒరే ఇది అసలైంది కాదురా, ఇది నశిస్తుంది. తాదాత్మ్యత ఎంతసేపు ఉంటుందంటే తినదాన్ని కానీ ఏదైనా సరే, ఒక ఏది చూసినా సరే, ఒక ప్రేమ కానీ, మీలో ప్రేమ ఎంతసేపు ఉందండి. ప్రేమగా ఎంతసేపు మాట్లాడతారు ఒకసారి చెప్పండి. ప్రేమగా ఎక్కువసేపు మాట్లాడగలరా, దేశం వచ్చి సార్లేరా అంటారు.
ఏదే జీవుడు అనేవాడు, ఎందుకంటే వాడు పరిమితికి లోపడ్డాడు. ఉమ్. అందుకని పరిమితంగానే చేయగలుగుతాడు ఏదైనా సరే, అపరిమితంగా వాడు చేయలేడు. అవును. వాడి మనసు అక్కడ లగ్నం అవ్వాలి అంతే. లగ్నం అయింది అనుకోండి బ్రహ్మాండంగా ఉంటాడు వాడు ఎంతసేపు. ఆ మనసు అవ్వాలి అక్కడ ఆ పరబ్రహ్మని మీరు ఇది చేసుకుంటే. అందుకనే ఆ రూపాలన్నీ కూడా దేనికోసం ఆవిర్భవించాయో ఆ పని చేయగానే వెళ్ళిపోయాయి. కానీ రూపం ఉంది కాబట్టి ఆ రూపాన్ని మనసులో భావన చేయటం. అందుకో మరి దేవతలు ఒకసారి ఏమో అమ్మవారిని పిలిచారు, ఇంకోసారి ఏమో కృష్ణుడిని పిలిచారు. కృష్ణుడు అంటే విష్ణుమూర్తిని రమ్మన్నారు, శివుణ్ణి పిలిచారు. ఎందుకండి మరి అలాగా అంటే, మరి నీకు ఇవ్వాలి కదా, ఒక్క అమ్మవారిని పూజ చేయమంటే చేస్తారండి? ఏమో లేదు. అందుకనే కదా సోమవారం ఒకడు మంగళవారం ఒకడు ఇన్ని అంటారు. ఉమ్. లోకో భిన్న రుచి. ఇట్లా ఎందుకంటే దైవ ఘటన, దైవలీల. ఉమ్. దైవలీల నీకు కావాల్సింది పట్టుకోరా అని చెప్పడానికి, లేదా ఇన్ని ఆహార పదార్థాలు కడుపు నింపడానికి. ఏదో అన్నం ఒక్కటి వండుకుని తినేయచ్చు కదండి, తినం కదా. దాన్ని భిన్నంగా చేస్తేనే తింటారు. రకరకాల రుచులు, రోజు ఒక రుచి పనికిరాదు, రకరకాలు కదా మరి. అవును. అందుకని ఈ విధంగా ఆ అమ్మ అన్ని రూపాలు పొందొచ్చింది, ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందారు కాబట్టి తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. కొన్ని రూపాలకి ఆరాధన అది జరుగుతూ ఉంటుంది ఆ బ్రహ్మ నియతి ప్రకారం అని, అంటే ఆయన యొక్క దాని ప్రకారం. కానీ మీ మనస్సు ఎప్పుడైతే లగ్నం అవుతుందో, ఎక్కడ లగ్నం అవుతుందో అక్కడ మీకు తాదాత్మ్యత కలుగుతుంది, ఆనంద అనుభూతిని పొందుతారు. అదే విధంగా ఉపాసించే దైవంలో మీ మనసు లగ్నం కావాలి అంటే ఒక నియమం పెట్టుకోవాలి, ఆ నియమాలను పాటించి తీరాలి. అప్పుడు మీకు ఆ యొక్క రూపమందు ఆనంద అనుభూతి కలుగుతుంది. అది ఆ తర్వాత కూడా అంటే మీ యొక్క దేహము, కొన్ని దేహం ఉన్న ఎక్స్పైరీ డేట్ వరకు మీకు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అందులో ఏం సందేహం. పరమాత్మ శక్తి అలా, ఎందుకంటే పరమాత్మ దగ్గర ధర్మమే ఉన్నది, ఆనందమే ఉన్నది. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆనందంగా, అధర్మంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందాన్ని పొందలేవు. బాగా ఆలోచించుకో. ఆ ఆనందం కపటత్వంతో అంటే అధర్మంతో కూడిన ఆనందం కదండి. భయం ఉంటుంది, కనపడదంతే. కాబట్టి నువ్వు ధర్మంగా ఉన్నావు అనుకోండి, ఎక్కడున్నా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ధర్మం నిన్ను దోషిగా నిలబెట్టదు ఎక్కడా కూడా. ధర్మం నిన్నెప్పుడు చక్కగా ఒక నాయకుడి లాగా నిలబెడుతుంది. ఎవడు సాహసిస్తాడండి? పరమ మూర్ఖులు తప్ప ఎవరు సాహసించారు వాళ్ళని తిట్టడానికి. తిట్టడానికంటే వాళ్ళని దోషులుగా నిలబెట్టడానికి రకరకాలు, బయటది ఏం చెప్తామండి, ఎన్ని చెప్తాం చెప్పండి. వాడికి నచ్చదు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీడు ధర్మంగా ఉన్నాడంటే అధర్మపరుడికి ఎలా నచ్చుతుందండి? అందుకని ఏదో ఎదుగుతాడు వాడు, ఏదో ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, మూర్ఖంగా వాదిస్తాడు, టాటూ అంటూ ఉంటాడు. అందుకనే బురదలో రాయేస్తే మీ మీదే చిందుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, నవ్వేసి ఊరుకోవాలి. ఎప్పుడు చెప్పాలో అప్పుడు, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది వీడు మూలంగా అన్నప్పుడు అధికారం ఉన్న వాళ్ళు గట్టిగా అరవాలి. ఇలా రకరకాలు. ఎందుకంటే పిల్లలు చూడండి, అమ్మ ఇవ్వదంటే నాన్న దగ్గరికి, నాన్న ఇవ్వడంటే అమ్మ దగ్గరికి వెళ్తారు. కానీ అమ్మ నాన్న కరెక్ట్గా ఉన్నారనుకోండి, అరే అది తప్పురా నేను ఇవ్వను అది ఇది అని ఇద్దరు ఒక మాట మీదకి వస్తారు. తండ్రిని కోప్పడదండి తల్లి, అలాగే తల్లిని కోపడతాడు తండ్రి అవసరమైనప్పుడు. ధర్మంగా ఉన్నారనుకోండి ఇవి జరుగుతాయి. అందులో ఏమి ద్వేషభావమో ఏది ఉండదు. పిల్లవాడి యొక్క ఉన్నతి గురించే వాళ్ళు ఆలోచిస్తారు. ఇది అంతే. ధర్మయుతంగా ఉండండి, మనస్సుని ఆనంద నిలయంగా చేసుకోండి. శుభం భూయాలు.